ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు శుక్రవారం శ్రీ కనక దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి మరియు ఇతర ఏ సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9099835894. యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోయేది ఇదే. అయితే మిథున రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు కానీ మీకు కనిపిస్తున్నాయి. అలాగే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏం జరుగుతుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరిని భయపెట్టినా సరే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. 2025వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా ఈ రోజు గడిచిపోతుంది, కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. అది మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఇతర వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఏదైతే తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే అసలు లిఫ్ట్ చేయకండి. ఇటువంటి సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా రోజుల క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మిత్రులు కావచ్చు, లేదా ఇతర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువులతో కానీ, మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రచించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల నుండి ఆలోచన చేస్తున్న వారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఇక మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఒక అవకాశం ముందుకు వస్తుంది, కానీ ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు. పరిస్థితిని అర్థం చేసుకోండి. అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించండి. అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ నడిపిస్తున్నారో వారికి ఈరోజు కొత్త సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశం, గొప్ప ఆఫర్, ఆర్డర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు
నడుపుతున్న వారు, ఏమైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడిచిపోతుంది. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన, హనుమాన్ చాలీసను పఠించండి. శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దీని తాలూకా పుణ్య ఫలితం ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ విధంగా ఇటువంటి ఫలితాల కోసం మిథున రాశి వారు అనేది మిథున రాశి వారికి ముఖ్యంగా గమనిస్తే కనుక ఈరోజు వృత్తి విషయంలో పాత పనులను పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టు విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. ఖర్చులు నియంత్రించండి. పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. అంటే మీరు ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే గనక చిన్న పెట్టుబడితో ప్రారంభించడం చాలా ఉత్తమం. అనుభవం లేని వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే కుటుంబ సభ్యులతో విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ప్రేమ అభిమానాలతో వ్యవహరించడం, మీ యొక్క ఎదుటి వ్యక్తి మనస్సు నొప్పించకండి. అది మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఒక నూతన వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా కూడా మారిపోబోతున్నారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అయితే ఆ అవకాశం మీకు చాలా సీక్రెట్గా లభిస్తుంది. అంటే నలుగురికి చెప్పే విధంగా మీ యొక్క అవకాశం అనేది ఉండవచ్చు. నలుగురికి చెప్పుకొని ఈ విధంగా ఉంటుంది. కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి పెద్దలను సంప్రదింపులు జరిపి అనుభవజ్ఞుల సలహాలను మీరు తీసుకుని నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో తీసుకోండి, చాలా ఉత్తమం. అలాగే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక పెట్టుబడుల కోసం డబ్బు సమకూరడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక, అలాగే వసూలు కాని డబ్బులు మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరంగా మంచి దారి అనేది మీకు కనిపించబోతుంది. చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి మరియు ఇతర ఏ సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9099835894.